గొలుగొండ మండలంలో పాదయాత్రకు సన్నద్ధమైన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చీడుగుమ్మల గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చీడుగుమ్మల ఎర్రవరం గ్రామంలో మహిళలంతా రోడ్డుకు వచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని అడిగారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే తమను నేరుగా కలవచ్చని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు అక్కడి నుండి పిఎన్డి పాలెంకు బయలుదేరారు. పిఎన్డి పాలెం మార్గ మధ్యంలో మహిళలంతా ఎమ్మెల్యేకు నీరాజనాలు తెలుపుతూ ఆనందోత్సాహాన్ని వారు వెల్లడించారు. కార్యక్రమంలో గొలుగొండ నాయకులు భాస్కర్ నాయుడు, గిరిబాబు, పుత్రగేరంపేట మాజీ సర్పంచ్ పత్తి రమణతో పాటు రామకృష్ణ నాయుడుతో పాటు లెక్కల సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టార్ట్ చేసాం. ఈ రోజు ఈ మండలం నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనందరికీ తెలుసు, ఆ రోజు పాదయాత్రలో సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 3648 కిలోమీటర్ పాదయాత్ర చేశారు. అంటే సుమారుగా 14 నెలల పాటు మరి పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ ప్రజల తాలూకా కష్టం రాగానే మనం కూడా మరి న్యాయమైన కోరికలు ఏదైనా అన్ని కూడా నెరవేరుస్తాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫస్ట్ పెడతామంటే 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా నెరవేరుస్తాయని చెప్పి ఆ రోజు చెప్పడం. ఈ 17 నెలల్లోనే సుమారుగా 90% పథకాలని మరి ఇప్పటికీ ప్రజలకు అందించిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా చూస్తే కారణంగా ఇక్కడ బోర్ వేసినా సరే మరి నీరు పనిచేయదు కనుక మరి ఇక్కడ ఒక అరకిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి మరి బోరు కొట్టి అక్కడి నుంచి వాటర్ పంపించి ఇక్కడ వాటర్ స్కీమ్ కావాలని చెప్పి మనం పెద్దలు అడగడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితులు కూడా మరి మనకు వచ్చే 2 నెలల్లో కూడా గ్రాంట్లు వస్తున్నాయి. గ్రాంట్లు రాగానే మొదటగా మీకు ఈ సమస్యని తీరుస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తూ, అలాగే మెట్లు మరి ట్రైబల్ విలేజ్ అని చెప్పి అన్నారు, అది కూడా మేము ఇప్పుడు ప్రపోజల్ పంపిస్తాం. అలాగే పెసరాట్లో వాటర్ ట్యాంక్ కూడా అడిగిన జరిగింది, అది కూడా చేస్తాం. అలాగే కమ్యూనిటీ బిల్డింగ్ అడిగారు. ముఖ్యంగా మన పెద్దలు పట్టాల గురించి విషయం చెప్పడం జరిగింది. పట్టాల సమస్య ఇప్పటికే 2-3 సార్లు కలిశారు మనల్ని. ఇప్పటికే మనం ఎంఆర్ఓ గారితో మాట్లాడాం, అవసరమైతే సబ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అవసరమైతే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ పాదయాత్రలు అయిపోయిన తర్వాత మరి పెద్దలు ముఖ్యమైన నాయకులు వస్తే అందరితో కూడా మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ జరిగింది. ఈ యాత్ర సందర్భంగా మరి ఎంత ఆదరణ చూపించిన మహిళలకు, ముఖ్యంగా మహిళలకు, పార్టీ పెద్దలకు అందరూ కూడా నా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మన ప్రాంత అభివృద్ధి చేయడం గురించి మీరు అందరూ చూశారు ఇప్పటి వరకు కూడా.